బీఆర్ఎస్ లో ఇమడలేకే కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని దానం నాగేందర్ విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో టీడీపీ నుంచి గెలిచిన తలసానికి, కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవులు ఇవ్వడంపై ఇప్పటికే కేటీఆర్ మాట్లాడడం లేదన్నారు. ఇక కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని అద్దంకి దయాకర్ హెచ్చరించారు. ఇక అద్దంకి దయాకర్తో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పెళ్తున్నాయి. ఇదే అంశాన్ని మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు. సార్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం మొత్తం దానం నాగేందర్ వైపు వెళ్ళింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఆయనను స్టార్ క్యాంపెయినర్గా చేశాడు. దీనిపై బీఆర్ఎస్ తీవ్రమైన విమర్శలు చేస్తుంది. మీ పార్టీ స్టాండ్ ఏంటి దీనిపై? ఇప్పుడు దానం నాగేందర్ గారి ఎపిసోడ్ అంతా కూడా ఓపెన్ బుక్, కొత్తగా ఏం లేదు, అందరికీ తెలిసే జరుగుతున్నది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వారు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చి టీఆర్ఎస్ మీద నమ్మకం లేక, బీఆర్ఎస్ మీద నమ్మకం లేక వచ్చింది వాస్తవం. ఇక్కడ ఆయన ఏంది ఎంపీగా కంటెస్ట్ చేసింది వాస్తవం, కాంగ్రెస్తో ఉంటున్నది కూడా వాస్తవమే. చట్టపరంగా, అసెంబ్లీ పరంగా స్పీకర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాడు. ఆయన కాంగ్రెస్ పార్టీతో ఉంటున్నాడు. దానికి నీకేంటి నొప్పి? ఒకవేళ ఇదే సమస్య అయితే మరి మీరు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని మంత్రిని చేసిన రేకంగా, తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారిని, 39 మంది ఎమ్మెల్యేలని దోచుకున్న దొంగలు మీరు మాట్లాడితే ప్రజలు నమ్ముతారా? ఆ రోజు మీరు తీసుకోకపోతే కాంగ్రెస్ నీళ్ళ ప్రశ్నించేటోళ్ళు. ఇక కొంతమంది అంటున్నారు మిత్రులు, వాళ్ళు అట్లా చేసిందనే కదా మిమ్మల్ని ఎన్నుకున్నామని. అంటే మరి వాళ్ళు పార్టీ కాదు ప్రభుత్వాన్ని కూలగొడతామని హెచ్చరికలు చేసిన పరిస్థితి. అంటే గతంలో మేము విలీనం చేసుకున్నాం తప్ప ఇండివిజువల్గా ఇక్కడ తీసుకోలేదు అని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు వైసీపీని విలీనం చేసేసుకున్నారా, పార్టీని టీడీపీని విలీనం చేసుకుని మరి రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఏడా ఉన్నారు? మీన్స్ వాళ్ళ చెప్పేదానికి చేసేదానికి ఇక్కడికి వచ్చి కదా రాజీనామా చేసింది వారు. కేసీఆర్ ముఖమే చూడ అని చెప్పేసి రాజీనామా చేసి అసెంబ్లీకే రాకుండా గన్మెన్లను తీసేసిన చరిత్ర తెలియదా? మీరు తీసుకున్న 12 మంది పార్టీ విలీనమై ఉండొచ్చు కదా, మరి టీడీపీ ఎమ్మెల్యేలు ఎట్లున్నారు? మళ్ళీ రెండవది సిపిఐ ఎమ్మెల్యేని కూడా తీసుకున్నారు, బీఎస్పీ ఎమ్మెల్యేలను తీసుకున్నారు కదా. అంటే ఏంది? వాళ్ళు చేస్తే అంతా న్యాయం అన్నట్టు, మనం చేసేది అంతా తప్పు అన్నట్టు చూపించే ప్రయత్నం. కాబట్టి అలా దానం నాగేందర్ గారి ఎపిసోడ్ని ఏదో వాళ్ళు ప్రచారం పబ్లిసిటీ చేసినంత మాత్రాన వచ్చేది ఏం లేదు. దానం నాగేందర్ గారి ఎపిసోడ్ తెలుసు. 10 మంది ఎమ్మెల్యేలు వచ్చి వాళ్ళు బీఆర్ఎస్తో ఉండలేక, వాళ్ళ నాయకత్వం మీద నమ్మకం లేక ఉంటున్న మాట తెలుసు. దానికి ప్రజాప్రాతినిధ్య చట్టము, యాంటీ డిఫెక్షన్ లా ఏది చెప్తే మేము దాని ఆధారపడి ప్రయత్నం చేస్తామని. సార్, తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాదని మీ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేనే కొంతమంది శాసనసభ్యులకు చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఏమైనా వాస్తవం ఉందా? అది ఎవడో పనికి మానవుడు రాసిన వార్త, అది దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మల్లికార్జున ఖర్గే గారు అసలు వాళ్ళతో అంతసేపు చర్చ లేదు. ఈ అబద్ధాలను ప్రచారం చేయడానికి టీఆర్ఎస్ పత్రిక గుమస్తా తెలంగాణ రాసిన వార్త, దాన్ని ఎవడు పట్టించుకోకండి కూడా. నమస్తే తెలంగాణ అని కాదు, కొంతమంది ప్రాపగండా చేస్తున్న ఇట్లాంటి వార్తల ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకు దిగజారింది ఇక వాళ్ళు, ఇంకెంతకైనా దిగజారుతారు అధికారం కోసం. వాళ్ళు ఇక ఏమంటారు, ఎవరిని ఏం చేయడానికి కూడా వెనకడుగు వేయరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అధికారం. వాళ్ళకి తాడు లేదు, బొంగరం లేదు. ఇప్పుడు పార్టీ ఈడా లేదు, ఆడా లేదు. ఏదో ఒకటి బతికి ఎటో ఒకవైపు ఉండాలనే ఉద్దేశంతో బతకడానికి చేస్తున్న ప్రయత్నమే. దీంట్లో క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అనేది మాత్రం అది తప్పు. డెఫినెట్గా దాని మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటే మంచిది అనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది, పార్టీ కూడా దాని మీద ఆలోచిస్తుంది. ఇది మొత్తానికైతే దానం నాగేందర్ ఎపిసోడ్ ఒక ఓపెన్ బుక్ అని, వాళ్ళందరూ బీఆర్ఎస్లో ఇమడలేకనే వాళ్ళు కాంగ్రెస్ వైపు ప్రభుత్వానికి మద్దతు తెలిపేందుకు వచ్చారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నిరంజన్తో సిద్ధార్థ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.